రీసెంట్గా ఈరోజు మనకి స్కూల్ నోటిఫికేషన్ సంబంధించింది ఒకటైతే రిలీజ్ అయిందండి. అది బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, దానికనమాట. అయితే ఇది 5th క్లాస్ జాయినింగ్ అనమాట. అంటే ఆల్రెడీ ఇప్పుడు 4th క్లాస్ చదువుతూ ఈ సంవత్సరం 2025 5th క్లాస్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళైతే మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోని, అలాగే మీకు ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెట్టాను. ఇందులో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని కేటగిరీల వాళ్ళు, అంటే అన్ని క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఎస్సీ కేటగిరీ ఎవరైతే చెంది ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా సీట్లు ఉంటాయన్నమాట. ఇందులోని బిఆర్ అంబేద్కర్ గురుకులం అంటే ఎస్సీ వాళ్ళకే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఎస్టీ కేటగిరీకి చెందితే గతంలో నేను ఏకలవ్య అని చెప్పేసి ఆ పాఠశాల గురించి ఒక వీడియో చేశాను. అవి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఆ వీడియో. అయితే ఇది మనకి 6/3/2025 అంటే మార్చి 6వ తారీఖు వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, డైరెక్ట్గా ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇందులో మీకు 5th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ రెండింటికి కూడా అనమాట. ఇది మీకు వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 5th క్లాస్కి, ఇక్కడ ఇంటర్మీడియట్కి అనమాట. ఇంటర్మీడియట్ కూడా ఓపెన్ అయిందండి, ఎవరైనా ఉంటే కనుక పెట్టుకోండి. ఇక్కడ చూడండి, క్యాస్ట్ రిజర్వేషన్ అయితే మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారనమాట. ఎస్సీ వారికి, ఎస్సీ క్రిస్టియన్స్ అయితే కనుక 12%, తర్వాత మీకు ట్రైబల్కి ఎస్టీ వారికి అయితే 6%, బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ వాళ్ళకి అయితే కనుక 5%, అదర్స్ ఏమని 2%. ఇక్కడ మీకు షెడ్యూల్ క్యాస్ట్ 75% అయితే ఇచ్చారనమాట. ఇందులోకే మొత్తం ఎస్సీ కేటగిరీ వారు అందరూ కూడా వస్తారు. కాబట్టి ఇక్కడ 5th క్లాస్కి ఈరోజు నేను పెట్టి చూపిస్తాను. ఇంటర్మీడియట్ అయితే ఇది ఓపెన్ చేసుకోండి. డైరెక్ట్గా ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట. ఇది ఇంటర్మీడియట్కి సంబంధించి. 5th క్లాస్కి అయితే నేను ఈరోజు అప్లై చేసి చూపిస్తాను. నా దగ్గర ఒక అప్లికేషన్ అయితే ఉంది. జస్ట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మీకు మొత్తం డేట్స్ అవి చూసుకోండి. ఇంకా ర్యాంక్ కార్డు కానీ, తర్వాత మనకి ఎగ్జామ్ డేట్ కానీ ఇవన్నీ కూడా మీకు మార్చి నెలలోనే ఉంటాయి. అంటే లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మీకు హాల్ టికెట్ కూడా ఎగ్జామ్కి ఒక 5 రోజుల ముందు హాల్ టికెట్స్ మళ్ళీ ఇందులోనే పెడతారు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు హాల్ టికెట్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఇక స్టూడెంట్ తాలూకు ఆధార్ నెంబర్ అయితే ఇస్తారు. ఆధార్ నెంబర్ ఇవ్వగానే ఈ కాలమ్స్ అన్నీ కూడా మీకు హైలైట్ అవుతాయి అనమాట, అంటే ఎంట్రీ చేసుకునే విధంగా. ఇక్కడ స్టూడెంట్ నేము యాజ్ పర్ ఆధార్ అయితే రాస్తారు, తర్వాత ఫాదర్ నేమ్ రాస్తారు యాజ్ పర్ ఆధారే. నెక్స్ట్ మదర్ నేమ్ కూడా ఫుల్గా రాయాలి సర్ నేమ్తో పాటు, ఓకేనా. ఇక్కడ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కేటగిరీ ఇక్కడ చూడండి అన్నీ కూడా ఇచ్చారనమాట. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఎస్సీ వారికి అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట సీట్స్. ఎస్సీ పిల్లలు అయితే కనుక వదలొద్దు, ఖచ్చితంగా అప్లై చేయండి, ఓకేనా. ఇక్కడ ఎస్సీని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఏదైతే అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ సబ్ కాస్ట్ని కూడా మీరైతే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. రేషన్ కార్డు మ్యాండేటరీ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ స్టూడెంట్ ఫోటో అయితే అడుగుతున్నారు, అప్లోడ్ చేయండి. ఇక్కడ అడ్రస్ అయితే మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. అప్లికెంట్ తాలూకు అడ్రస్ అయితే మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత మండలం సెలెక్ట్ చేసుకుంటారు, విలేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు, డోర్ నెంబర్ ఇస్తారు, ఆ వీధి పేరు రాస్తారు. నెక్స్ట్ అక్కడ దగ్గరలో ఏదైనా హనుమాన్ టెంపుల్ కానీ లేదంటే రామాలయం టెంపుల్ కానీ ఏమైనా ఉంటే కనుక అది ఇవ్వండి. నెక్స్ట్ పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. కొద్ది కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీలు అని చెప్పేసి అయితే ఇచ్చారు కదా. మీరు ఇక్కడ ఉద్యోగస్తు పిల్లల, తర్వాత మీరు అనాథ పిల్లల, లేదంటే మీరు అత్యాచార బాధితుల, ఇవన్నీ కూడా మీకు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ సంవత్సర ఆదాయం మీరు లక్ష కంటే తక్కువ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ నో అని పెట్టామనుకోండి, నాట్ ఎలిజిబుల్ అనమాట. ఈ 1,00,000 లోపు మాత్రమే ఉండాలి, కాబట్టి ఎస్ఏ పెట్టుకోవాలి, ఓకేనా. తర్వాత ఇక్కడ దివ్యాంగుల అని అడుగుతున్నారు, ఎస్ఆర్ నో అని పెట్టేసేయండి. ఇది కిందకు వస్తే ముందు తరగతి వివరములు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే మనకి 4th అండ్ 3rd రెండు కూడా ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ ఏ మీడియం అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏ జిల్లాలో చదివారు అనేది ఆ జిల్లాను కూడా ఎంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ నేమ్ అయితే రాయండి. ఈ రెండింటి దగ్గర కూడా 3వ తరగతి ఏ స్కూలు, 4వ తరగతి ఏ స్కూల్ అనేది ఇక్కడ పేర్లు అయితే రాయండి. కొద్దిగా కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ మీరు పరీక్ష ఏ జిల్లాలో రాస్తారు, తర్వాత ఏ సెంటర్లో రాస్తారు. ఇక్కడ మొత్తం బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించిన సెంటర్స్ అన్నీ, అంటే ఆ స్కూల్లో మాత్రమే మీకు టెస్ట్ అనేది నిర్వహిస్తారనమాట. మీకు దగ్గరలో ఏదైతే అది పెట్టుకోండి, దగ్గరలో ఏముంటే అది, ఓకేనా. తర్వాత మీరు ఒకవేళ ఇందులో బాగా మార్క్స్ వచ్చి సీట్ వచ్చింది అనుకోండి, మీరు ఏ జిల్లాలో కావాలనుకుంటున్నారని చెప్పేసి అడుగుతున్నారు. అంటే అడ్మిషన్ అనమాట, జాయిన్ అవడానికి ఏ జిల్లాలో కావాలని. నేనైతే అదే పెట్టాను.
ఇచ్చిన తర్వాత మీకు కిందనే ప్రిఫరెన్స్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. ఆ జిల్లాలో మీకు ఫస్ట్ ఏ స్కూల్లో కావాలి, సీట్ కనుక వచ్చితే ఏ స్కూల్లో కావాలి ఫస్ట్ ప్రిఫరెన్స్, అలాగే రెండోది, తర్వాత మూడోది, నాలుగోది, అలాగే మీకు మొత్తం 12 అయితే ఇచ్చారు. ఆ 12 కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇస్తే కనుక తీసుకోదు. ఓకేనండి. ఇవన్నీ కూడా బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించిన స్కూల్సే అనమాట. తర్వాత లాస్ట్లో మీకు ఇక్కడ డిక్లరేషన్ దగ్గర టిక్ చేసుకుంటారు. టిక్ చేయండి. టిక్ చేసి ప్రీవ్యూ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు అప్లికేషన్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మొత్తం మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. చాలామంది తప్పులు పెట్టేస్తూ ఉన్నారండి. కొన్ని వందల కామెంట్స్ అనమాట వాట్సాప్లో కానీ, తర్వాత యూట్యూబ్ ఆ వీడియో కింద కానీ, మేము తప్పు పెట్టేసామండి, ఇప్పుడు ఎడిట్ ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఒకసారి మీరు అందుకే క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని సబ్మిట్ చేయండి అని చెప్పేసి నేను 10 సార్లు చెప్తూ ఉంటాను. కాబట్టి చాలా బీ కేర్ఫుల్ అండి, జాగ్రత్తగా అయితే అప్లై చేయండి. ఓకేనా. మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ చేయమంటారా, ఎస్ ఆర్ నో, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ సబ్మిట్ అయితే అయిపోతుంది. జస్ట్ ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది డైరెక్ట్గా ఓపెన్ అవ్వకపోతే డైరెక్ట్గా హోమ్ పేజ్కి అయితే వచ్చేసి ఇక ప్రింట్ అప్లికేషన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది అనమాట. మొత్తం ఇదంతా చూసుకోవచ్చు. జస్ట్ మీరు ప్రింట్ అయితే తీసుకొని మీ దగ్గర ఉంచుకోవచ్చు. ఇన్ కేసు ఒకవేళ మీరు తప్పుగా కనుక ఎంట్రీ చేస్తే మీ దగ్గరలో ఉన్న బిఆర్ అంబేద్కర్ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీ అప్లికేషన్ అయితే డిలీట్ చేయించుకోవచ్చు. వాళ్ళు చేస్తారు. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకసారి అప్లై చేశారనుకోండి, మళ్ళీ మీకు అప్లై అవ్వదు. అక్కడ డిలీట్ చేయించిన తర్వాత మాత్రమే మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఈ 6వ తారీఖు అయిపోయింది అనుకోండి, వచ్చే నెల మార్చి 6వ తారీఖు అయిపోతే మీకు వెంటనే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్కి ఇస్తారు. ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత ఎగ్జామ్కి ముందు ఇస్తారనమాట. అప్పుడు ఇందులోకి వచ్చి మీరు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, అలాట్మెంట్, ఒకవేళ సీట్ కనుక వస్తే ఇక్కడే అలాట్మెంట్ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఎందుకంటే తర్వాత మీరు ఈ వెబ్సైట్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీరు చాలా అలర్ట్గా అయితే ఉండాలి అప్లై చేస్తే కనుక. సేమ్ అప్లికేషన్ మీకు ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ అని చెప్పేసి క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మీకు వచ్చే నెల 6వ తారీఖు వరకు మాత్రమే ఉంది డేట్. ఓకేనా. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు ఎక్కడికి తీసుకెళ్లాల్సిన పని అయితే ఉండదు, ఎందుకంటే ఆన్లైన్లో సబ్మిట్ అయిపోతుంది కాబట్టి మీకు డైరెక్ట్గా హాల్ టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ ఎటువంటి ఫీజు కూడా ఉండదు అనమాట. ఇందులోని ఫీజు అనేది అసలు ఉండదు. ఇది ప్రతి సంవత్సరం కూడా అంతే. ఓకేనా. మర్చిపోకుండా ఈ లాస్ట్ డేట్ లోపే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.